ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడు నుంచి బయటకు రాలేకపోతోందా? వరుసగా 3 ఎన్నికల నుంచి 3వ స్థానానికే పరిమితమయ్యి పడుతూ లేస్తున్న చోట ఇప్పుడు 3 ముక్కలాట మొదలైందా? ఇంచా లేని చోట మాకంటే మాకు కావాలి అంటూ నేతలు పావులు కలుపుతున్నారా? అంగట్లో అన్నీ ఉన్నా అన్న సామెతని గుర్తు చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా 3 ముక్కలాట ప్లేయర్స్? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం 2004 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం దక్కలేదు. 2009లో 2వ స్థానం దక్కించుకున్న హస్తం పార్టీ వరుసగా గత 3 ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమైంది. గత ఎన్నికల వరకు కరీంనగర్ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ వెళ్లడంతో ఇక్కడ నాయకత్వ కొరత ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీలో చేరిన పురుమల్ల శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. అయినా ఫలితంలో ఏ మార్పు లేకుండా 3rd ప్లేస్కే పరిమితమైంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా కరీంనగర్లో మాత్రం పట్టు చిక్కలేదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో మంత్రి పొన్నంని ఇతర నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇన్ఛార్జ్ పురుమల్ల పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. జిల్లా మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు అనుచరులు వేరువేరు కార్యక్రమాలు చేస్తూ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఉండటంతో పలువురు నాయకులు ఆ పదవిపై కన్నేశారట. అందులో 3 మాత్రం మాకంటూ సీరియస్ గా పావులు కదుపుతూ ఉండటం ఉత్కంఠ రేపుతుందట స్థానికంగా. గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్రావు, ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 3 గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం కాకరేపుతుంది. ఇంతకాలం లోపల మాత్రమే గ్రూపులుగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభతో 3 శిబిరాలుగా ఓపెన్ అయిపోయిందంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్న సభ కోసం కరీంనగర్లో జరిగిన సన్నాహక సమావేశంలో 3 కలిసే పాల్గొన్నారు. కలిసే క్యాడర్ ని హైదరాబాద్ తరలించాలని అనుకున్నారు. రాత్రికి రాత్రే ఏమైందో గాని తెల్లారేసరికి ఎవరికి వారు తమ వర్గీయులతో ర్యాలీగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ పోటాపోటీ ర్యాలీలతో కరీంనగర్ కాంగ్రెస్ లో జరుగుతున్న 3 ముక్కలాట బయటపడ్డట్టయిందంటున్నారు పరిశీలకులు. అయితే అందుకు ఎవరి లెక్కలు వారికున్నాయంటున్నారు కొందరు. ప్రస్తుతం నాయకత్వం లేని కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ తమకు సేఫ్ జోన్ అని భావిస్తున్నారట 3. వెలిచాల రాజేందర్రావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కరీంనగర్ సీట్ ఆశించారు. కుదరకపోవడంతో అప్పటి హామీ మేరకే ఎంపీ టికెట్ దక్కిందట. తక్కువ వ్యవధిలో టికెట్ దక్కినా గట్టి పోటీ ఇవ్వగలిగారన్న విశ్లేషణలున్నాయి. రాజేందర్రావు తండ్రి జగపతిరావు దాదాపు 20 ఏళ్లు కరీంనగర్ పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉన్నారు. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. తండ్రికి ఉన్న పాత పరిచయాలు తనకు లాభిస్తాయన్న లెక్కలతో వెలిచాల సీరియస్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. అన్నీ కలిసి వస్తే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అవ్వాలన్నది ఆయన టార్గెట్ అట. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సైతం కరీంనగర్ అసెంబ్లీపై కాన్సంట్రేట్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా ఆ సమయంలో తన సొంత టీంతో నగరంలో బేస్ సిద్ధం చేసుకున్నారట నరేందర్ రెడ్డి. తన విద్యా సంస్థలు ఇక్కడే ఎక్కువగా ఉండటం కలిసొస్తుందన్న క్యాలిక్యులేషన్ లో ఉన్నారట ఈ లెక్కల మాస్టర్. ఈ ఇద్దరు కాకుండా గత 15 ఏళ్ల నుంచి పార్టీని వీడకుండా లాయల్ గా పనిచేసిన నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ పదవి కోసం సీరియస్ ట్రయల్స్ లో ఉన్నట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం 90% నగర పరిధిలోనే ఉంటుంది. దాదాపు 8 ఏళ్ల నుంచి నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం తనకు కలిసి వస్తుందన్నది నరేందర్ రెడ్డి లెక్కగా చెబుతున్నారు. పాత కాంగ్రెస్ కార్యకర్తలంతా తన వెంట ఉండటం, మంత్రి శ్రీధర్ బాబు అండా అసెట్ అవుతాయని భావిస్తున్నారట ఆయన. ఇలా 3 నేతలు తెరపైకి రావడం, ఒక్కసారిగా యాక్టివ్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. కానీ వీళ్ల వెనక ఎవరున్నారన్నదే ఇక్కడ కీలకం. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఆశీర్వాదాలు ఎవరికి ఉంటే వారికే పగ్గాలన్నది ఖాయం. 2 మంత్రులు కలిసి ఒకరికే ఓటేస్తారా? ఆ ఒకరికి ఇస్తే మిగతా 2 ఏం చేస్తారన్నది ప్రస్తుతం కరీంనగర్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్.